మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీ అందరికీ కూడా తోడుగా ఉండునుగాక. ఎలా ఉన్నారు? దేవుని కృపలో మీరు మీ కుటుంబాలు క్షేమమే కదా? సంతోషం. రండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి చక్కని వాక్యం ఇలా చదువుదాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 29-30 వచనాలు. 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును గదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలను పడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి, మీరనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు పిచ్చుకల గురించి చెప్తున్నాడు. పిచ్చుకలు చాలా అల్పమైనటువంటి జీవులు. ఒక కాసుకు 2 పిచ్చుకలు అమ్మబడును కదా, మీకు తెలుసు అది అంటే చాలా అల్పమైన జీవులు. అయినను మీ తండ్రి సెలవు లేకుండా వాటిలో ఒకటైనను నేలన పడదు. మీ తల వెంట్రుకలన్నీ కూడా లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. ఇంత అల్పమైనటువంటి పిచ్చుక నేల మీద పడాలన్నా నా చిత్తం ఉండాలి. ప్రభు అంటున్నాడు, తండ్రి సెలవు లేకపోతే, దేవుని సెలవు లేకపోతే అంత అల్ప ప్రాణులైనటువంటి కాసుకు 2 పిచ్చుకలంటే చాలా అల్పమైనవి, అవి కూడా నేలను పడవు, ఒక్కటి కూడా నేల పడదు. అసలు ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నాడు యేసయ్య? ఆ పైనున్నటువంటి విషయాలు కనుక మీరు జాగ్రత్తగా చదువుకుంటే మీరు ఎక్కడ కూడా నన్ను గురించి భయపడబాకండి, ధారాళంగా మాట్లాడండి, ఎవరో ఏదో చేస్తారన్న భయం మీకొద్దు. ఒకవేళ మీకు ఏదైనా జరిగినా, ఎవరైనా ఏదైనా చేసినా వాళ్ళు కేవలం మీ శరీరాన్ని చంపగలరు కానీ ఆత్మను చంపలేరు. తండ్రి సెలవు ఉంటేనే ఒక పిచ్చుకైనా నేలను పడిద్ది. మరి తండ్రి సెలవు లేకుండా, దేవుని చిత్తం లేకుండా, నా చిత్తం కాకుండా మీకు ఏ హాని జరగదు. మీరు పిచ్చుకల కంటే కూడా శ్రేష్ఠులు కదా, కనుక భయపడొద్దు అని ప్రభు చెప్తూ ఉన్నాడు. మనుషులు చంపితే ఏం చంపుతారు? కేవలం శరీరాన్ని చంపుతారు, ఆత్మను చంపలేరు కదా. మీరు శరీరాన్ని చంపే వ్యక్తులకు భయపడొద్దు, ఆత్మను శరీరాన్ని కలిపి నరకంలో వేయగలిగినటువంటి దేవునికి భయపడండి ప్రభు చెప్పారు. భయం లేకుండా ధైర్యంగా మాట్లాడండి. పిచ్చుకే నా దృష్టిలో ఉంది, పిచ్చుకే నా కనుదృష్టి పరిధిలో ఉంది, నా సెలవు లేకుండా, దేవుని సెలవు లేకుండా జరగదు, ఏది కూడా ఇబ్బంది రాదు పిచ్చుకకు. మీరంతకంటే శ్రేష్ఠులు కాబట్టి మీరేం భయపడొద్దు. మహా అయితే మీ శరీరాన్ని చంపుతారు కానీ ఆత్మను చంపలేరు అన్నాడు. ప్రియులారా, ఈ మధ్యకాలంలో రీసెంట్గా ఒక అద్భుతమైనటువంటి యవ్వన సేవకుణ్ణి మనం పోగొట్టుకున్నాం. చార్లీ కిర్క్ అనేటటువంటి ఒక యవ్వన దైవ సేవకుణ్ణి మనం మిస్ అయ్యాం. ప్రియులారా, వాస్తవంగా అంతకుముందు ఆ దైవజనుడి గురించి నేను ఎప్పుడు వినలేదు, నాకు పెద్దగా తెలియదు. కానీ ఆయన చనిపోయిన తర్వాత ఆ వీడియోస్ అన్నీ ఎంతో వైరల్ అయినాయి. ప్రియులారా, ఒక చిన్న వయసులో ఆ సువార్థికుడు మరి ప్రజలందరికీ ఎంతో మోటివేషన్ స్పీకర్గా, ఒక గొప్ప సువార్థికుడుగా, ప్రియులారా, అనేక మంది ప్రజలు లోకంలో నుంచి ప్రభు తట్టు తిరగటానికి, అన్ని విషయాల మీద, ఇది పాపం అనబడినటువంటి ప్రతి సంఘటన మీద పోరాడుతూ వాక్యానుసారంగా ప్రజలందరినీ కూడా దేవుని వాక్యం వైపుకు, దేవుని వైపుకు మళ్ళించిన ఒక గొప్ప యవ్వన సేవకుడు చార్లీ కిర్క్ అనేటటువంటి దైవజనుడు. ప్రియులారా, ఒక్క తుపాకీ గుండుతో ఆ దైవజనుని చంపేశారు. ఒక్క బుల్లెట్. దేవుని మాటలు చెప్తూ ఉన్నాడు, కాల్ చేశారు, చనిపోయాడు. వాళ్ళు ఏం చంపగలిగారు? ఆత్మని ఏమన్నా చంపగలిగారా? శరీరాన్ని చంపారు. అది మనకి ఎంతో బాధాకరమైన విషయం అయినా దేవుని చిత్తం లేకుండా చీమ కూడా కుట్టదండి. రోమా 8:28 ఉంటుంది, తన్ను ప్రేమించు వారికి, దేవుని యొక్క సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి దేవుడు జరిగించుచున్నాడు అని రాస్తుంది. ప్రియులారా, అది నిజంగా బాధాకరమైన సంగతే. అలా జరిగుండకుండా ఉంటే బాగుండేదని మన మానవ మనస్సు అనిపిస్తూ ఉంటుంది.
కానీ దేవుని అనుమతి, ఆయన అనుమతి లేకుండా ఏది జరగదు కదా. కాల్చేశారు, శరీరాన్ని చంపారు, ఆత్మను చంపలేకపోయారు. కానీ ఆ దైవజనుడు హతసాక్షుల లిస్టులో ఉన్నాడు. దేవుని రాజ్యంలోనికి, పరదేశంలోనికి, ప్రభువుని కలుసుకోవటానికి వెళ్ళిపోయాడు. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 20-21 ఆ వచనాల నుంచి కిందకు అలా మీరు చదువుకుంటే వెళ్ళండి. నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అని పౌలు అంటూ, ఈ రెండిటి మధ్యన నేను ఇరుకున పడి ఉన్నాను, ఏం చేయాలో తోచటం లేదు. వెడలిపోయి యేసయ్యతో ఉండాలన్నటువంటి కోరిక నాకుంది, అది నాకు మరీ మేలు అంటూ చాలా మంచి మాటలు పౌలు గారు చెప్పారు. ప్రభుతో ఉన్నారు. ఆ సేవకురాలు, ఆ దైవజనుడి భార్య చాలా ధైర్యంగా సాక్ష్యం ఇచ్చారు. ఆ తల్లికి పసిబిడ్డలు, ఒక బాబు పాప, చిన్న బిడ్డలు. వారి ఆదరణ కొరకు, వారు ధైర్యంగా ఇంకా దేవుని సేవలో ముందుకు వెళ్ళటం కొరకు దేవుడే యజమానిగా, కాపరిగా, భర్తగా అన్నీ ఆయనే ఆ కుటుంబాన్ని చూసుకునేటట్లు మన ప్రార్థనలో గుర్తు చేసుకుందాం. ఒక మంచి సేవకుణ్ణి ఏది ఏమైనా మనం కోల్పోయాం. మనకి బాధగానే ఉంది, కానీ ప్రభు చిత్తం ఆ దైవజనుడి మీద అలా ఉంది. ప్రభు సన్నిధిలో ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఆత్మను ఎవరు చంపలేరుగా. ఆ మాటే మనం చదివిన మత్తయి సువార్త 10లో లోగడ వీడియోలో కూడా చెప్పుకున్నాం. 28వ వచనంలో ఈ మాటలే ఉన్నాయి. ఆ మాటలు చెప్పి 29-30లో ప్రభు అంటున్నాడు, కాసుకు 2 పిచ్చుకలు అమ్మబడును కదా, అయినా తండ్రి సెలవు లేకుండా ఒక్కటి కూడా నేలను పడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడున్నాయి, నేనంతా పట్టించుకుంటున్నాను మిమ్మల్ని, కనుక మీరేమీ భయపడద్దు, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అన్నారు. ప్రియబిడ్డ, మనందరం దేవుని లెక్కలో ఉన్నాం, దేవుని ఎన్నికలో ఉన్నాం, ఆయన కనుదృష్టి పరిధిలో ఉన్నాం. మీరు సేవకుడైనా, సేవకురాలైనా, విశ్వాస అయినా, మీరెవరైనా సరే నాతో కూడా కలుపుకొని మనందరం ఆయన లెక్కలో, ఆయన కనుదృష్టి పరిధిలో ఉన్నాం. ఆయన సెలవు లేకుండా ఏది మనకు సంభవించదో, చీమ కూడా కొట్టదు. కనుక ధైర్యంగా, పిచ్చుకల కంటే, అనేకమైన పిచ్చుకల కంటే మనం శ్రేష్ఠులు అని గుర్తుపెట్టుకొని, మన తల వెంట్రుకలన్నీ కూడా ప్రభువు లెక్క పెట్టాడు అంటే మనల్ని ఎంత లక్ష్య పెట్టాడో, మన మీద ఎంత దృష్టి పెట్టాడో, ఆ కన్న తండ్రి మనల్ని ఎంత కాపాడుతున్నాడో మనసులో పెట్టుకొని ధైర్యంగా ఉండండి. ధైర్యంగా ప్రభు కొరకు మాట్లాడదాం, ధైర్యంగా సాక్ష్యమిద్దాం, ప్రభు కొరకు ముందుకు వెళ్దాం. దైవాశీస్సులు దీవెన అందరికీ నిండుగా ఉండునుగాక. ప్రార్థన. పరిశుద్ధ తండ్రి, ఈ చక్కని మాటలు మేము వినటానికి సహాయం చేశారు. అమెరికా ప్రాంతంలో ఒక గొప్ప దైవజనుణ్ణి మేము కోల్పోయాం. మీ సెలవు లేకుండా ఏది జరగదని లేఖనం అంటుంది కదా నాయనా. అందుని బట్టి వందనాలు. ఆ కుటుంబానికి ఆదరణ ఇవ్వండి. ఆ సేవకురాలు పిల్లల్ని దీవించండి, ఆదరించండి. మీరే యజమానిగా ఉండి పోషించి నడిపించండి. ఈ దుఃఖం నుండి గొప్ప ఓదార్పును కలగచేయండి. అనేక మంది చార్లీ క్రిక్ లాంటి దైవ సేవకులు లేచుదురు గాక. సంఘ విశ్వాసులు కూడా అంతటి రోషంతో మీ కొరకు బ్రతుకుదురుగాక. మా అందరికీ అట్టి రోషం దయచేయండి. మీ కృప చూపండి, తోడుగునండి. మేము ధైర్యంగా ముందుకు వెళ్ళటానికి సాయపడండి. యేసు క్రీస్తు వారి శక్తిగల నామాన్ని ప్రార్థన మనవులు అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని మహాకృప మీ తోడై ఉండునుగాక. ఆమెన్. కలుసుకుందాం ఉదయకాలం అన్నారు.